దుష్టుల ఆలోచన చొప్పున అమ్మా యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు, మీతో పాటు పెరిగిన పిల్లలు ఇచ్చే ఆలోచన వేరు, మీకంటే పెద్దవారు అనుభవం కలిగినటువంటి వారు ఇచ్చే ఆలోచన వేరు. వారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోండి, బాగుంటుంది. ఒక రాజుగారు ఏం చేశాడంటే, ఆ ముసలి వాళ్ళు ఈ ఊళ్ళో ఉండటం వల్ల, మన దేశంలో ఉండటం వల్ల ఏ లాభం, వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టండి, ఏ క్రూర జంతువులు తినేస్తాయి, వారి వల్ల మనకు లాభం ఏందని రాజుగారు శాసించాడు. దేశంలో ఉన్న, గ్రామంలో ఉన్న, పట్టణాల్లో ఉన్న ముసలి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వదిలిపెట్టేయాలి, ఎవరు ఇంట్లో ఉండడానికి వీల్లేదని శాసిస్తే, అందులో ఒక కొడుకు ఏం చేశాడంటే, తండ్రిని వదులుకోలేక జాగ్రత్తగా దాచిపెట్టి ఆ కొడుకు ఆ తండ్రిని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే తలదీసేస్తాడన్న సంగతి తెలుసు. అయినా తండ్రి మమకారము, తండ్రి ఇచ్చిన జన్మస్థానము, తండ్రి ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని కాపాడుకుంటా ఉంటే, ఈలోపు ఏం చేశా అంటే ఒక ప్రశ్న వేశాడు రాజుగారు. మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఒక కుండలో గుమ్మడికాయను పెట్టి తీసుకొని రాగలరా అని ప్రశ్న. ఆ కుండ ఇచ్చాడు. ఆ కుండలో గుమ్మడికాయ పట్టిద్దండి? ఎవరి వల్ల గాల. గుమ్మడికాయ ఎలా పెట్టాలి? ఎవరైనా సరే 3 రోజుల్లో గుమ్మడికాయని తీసుకొని రాగలిగితే వాళ్ళకు బహుమానం అని చెప్తే, ఆఖరికి ఎవ్వరు వల్ల కాలేదు. 3వ రోజు రానే వచ్చింది. ఈ కొడుకు మాత్రము ఆ తండ్రిని అడిగాడు, నాన్న ఇలా రాజుగారు చెప్పాడు, మరి ఎలా తీసుకెళ్ళాలా, ఏముందిరా అక్కడ అని చెప్పి. 3 రోజులు కాదు, 3 నెలల్లో గుమ్మడికాయ అంతేనా, నేను చెప్తానని చెప్పాడు. మొత్తానికి కుండలో గుమ్మడికాయ ఉండేటట్టు ప్లాన్ చేశాడు. ఆఖరికి 3 నెలల తర్వాత గుమ్మడికాయని తీసుకెళ్ళి రాజు ముందు పెట్టాడు. ఎక్కడుంది గుమ్మడికాయ? కుండలో ఉంది. ఎలా సాధ్యమైంది, ఎలా కుదిరింది, నీకు ఎలా చేయగలిగావు దీన్ని అంటే, ఆఖరికి చెప్పేశాడు. ఏమనో తెలుసా? ఏమండి, మీరేమో పెద్దవారైన అమ్మా నాన్న ఇంట్లో వద్దు, ఊళ్ళో వద్దన్నావు, ఆ పెద్దవాళ్ళు ఉంటే నీ సలహా దొరికింది, ఐడియా ఇచ్చారు. ఎలా? ఏముంది నాయన, వాళ్ళ తండ్రి చెప్పాడట, గుమ్మడికాయ ఇందులో పెట్టాలి కదా. ఏముంది? గుమ్మడికాయ పోతేసిందా? వేసింది నాన్న. పిందేసిందా? వేసింది నాన్న. ఆ పిందెని తెచ్చి ఆ తీగ గుమ్మడికాయలు పెట్టు, ఈ 3 నెలల కల్లా ఏమైద్ది? పెద్దదైద్ది. ఆ తర్వాత తీగను కట్ చేయి, తీసుకెళ్ళి గుమ్మడికాయ ఇచ్చి. పెద్దవాళ్ళు సలహా అండి. పెద్దలు ఎందుకు ఉండాలి? అమ్మా నాన్న ఎందుకు ఉండాలి? ఇంట్లో వారిచ్చే సలహా ఎంతైనా మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళ అనుభవంలోంచి సలహా వచ్చింది, ఆలోచన వచ్చింది. పెద్దవాళ్ళ సలహా పక్కన పెట్టి, ఏమండి, చిన్నవాళ్ళ సలహా తీసుకొని దేశం ఏమైపోయింది? 2 ముక్కలైపోయింది. ఇజ్రాయెల్ దేశం ఒకటిగా, యోధా దేశంగా ఒకటిగా మార్చబడింది. కారణం ఎవరు? రెహబాం. యవనస్తులు, మీ అమ్మా నాన్న అడగండి, మంచి సలహాలు ఇస్తారు. మీకంటే పెద్దవాళ్ళని అడగండి, మంచి సలహా ఆలోచన ఇస్తారు. మీతో పాటు పెరిగిన వారు ఇచ్చే సలహాలు కూడా తీసుకోండి, కానీ ఏది అవసరమో అది తీసుకోండి. ఒకడున్నాడు దుర్మార్గుడు స్నేహితుడట.